ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రేమన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆమేన్. ఈ యొక్క వాక్యము మనందరికీ సుపరిచితమైన వాక్యమే. ఇది కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా, అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నున్ను అని, అతడు చేయనిదంతయు సఫలమగును అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు మొదటిగా ఈ యొక్క వాగ్దానంకి, ఒక ఆశీర్వాదానికి ముందు ఒక ఆజ్ఞ ఉంచిన్నాడు ప్రియులారా. అదేమిటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని. ప్రియులారా, మనము ఇక్కడ చెట్టు అని దేన్ని సూచిస్తుందంటే ఆత్మని సూచిస్తుంది. మనమందరము ఒక చెట్టు వలె, బైబిల్లో చెట్టు అనగా ఆత్మ అని కూడా సూచిస్తుంది. మనమందరము ఒక చెట్టు వలె దేవుని యొక్క సన్నిధిలో దుష్టత్వముని, దుష్టులని, అపహాసకుల్ని వాళ్ళందరి నుంచి దూరంగా దుష్టత్వాన్ని విడిచిపెట్టి దుష్టత్వాన్ని అసహ్యించుకొని, పాపమును అసహ్యించుకొని, దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనగా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క నియమ నిబంధనలను, నీతిని మనము ఆనందించుచు సంతోషముగా ఎవరైతే ఆనందిస్తూ దాంట్లో ధ్యానిస్తూ ఉంటాడో, కనుక దాన్ని ధ్యానించి తన జీవితంలో అవలంబించుకుంటూ ఉంటాడో, తన ఆత్మలో ఆ వ్యక్తి వర్ధిల్లుతూ ఉంటాడు. ఆ ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తి ఆత్మ ఫలమును, ఇక్కడ ఫలము అనగా ఆత్మ ఫలమును ఫలిస్తూ ఉంటాడు. అనగా మనందరికీ తెలిసిన విషయమే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఇవన్నీ ఆత్మ ఫలములన్నీ ఆ యొక్క వ్యక్తిలో ఫలిస్తూ ఉంటాయి. ఎలాగైతే ఆత్మలో మనం ఎదుగుతూ ఉంటామో, అట్టి రీతిగానే ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా మనము మిగతా అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతూ ఉంటాం. ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని మనము బైబిల్లో అనేక మంది భక్తుల జీవితంలో చూస్తాం. అబ్రహాము జీవితంలో మనం చూస్తాం, యోసేపు జీవితంలో చూస్తాం, యోబు జీవితంలో చూస్తాం. వీళ్ళందరూ మొదటిగా తమ ఆత్మలో వర్ధిల్లారు, తమ విశ్వాసంలో వర్ధిల్లారు. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని దృష్టిలో కాపాడుకుంటూ దానిలో ఎంతో సంతోషముగా వాళ్ళ యొక్క సంతోషాన్ని దేవుని యొక్క ఆత్మీయ జీవితంలోనే వాళ్ళు సంతోషించారు. కానీ లోకపరమైన విషయాల్లో వాళ్ళు ఏమాత్రమే సంతోషించలేదు. ఎలాగైతే వాళ్ళు ఆత్మలో వర్ధిల్లి వాళ్ళ మిగతా విషయాలన్నిట్లో వర్ధిల్లారో, తగిన కాలంలో వాళ్ళు ఆత్మఫలాలు ఫలిస్తూ మిగతా విషయాలు అన్నిట్లో వర్ధిల్లారో, ఈరోజు నువ్వు, నేను, మనమందరం కూడా మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మన చదువులో ఈరోజు ప్రియ సహోదరుడా, నువ్వు ఆశ కలిగి ఉన్నావా? నా చదువులో నేను వర్ధిల్లాలి, నా ఉద్యోగంలో, నా కుటుంబంలో, నేను నా వ్యాపారంలో, నేను పని చేస్తున్న చోట అన్ని విషయంలో నేను వర్ధిల్లాలని నువ్వు ఆశపడినట్లయితే, నువ్వు మొదటిగా ఆత్మ విషయంలో వర్ధిల్లాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం అందు ఆత్మీయ జీవితంలో నీ ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆయన నియమ నిబంధనలను, నీతిని నువ్వు అనుసరిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. ఎలాగైతే మనం ఆత్మ విషయంలో వర్ధిల్లుతూ ఉంటామో, అదేవిధంగా మిగతా అన్ని విషయంలో, మన చదువులోను, మన కుటుంబంలోను, మన ఉద్యోగంలోను, వ్యాపారంలోను, పనిచేస్తున్న చోట ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడండి. ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, అతడు చేయనిదంతయు సఫలమగును అని ఇక్కడ రాసింది. అవునండి, అతడు చేయనిదంతయు ఎలా సఫలమవుతుందంటే, ఒక నీతిమంతుడు, ఒక మంచి ఆత్మీయుడు ఎప్పుడు వివేకమైన ఆలోచనలే, వివేకమైన తెలివైన జ్ఞానమైన నిర్ణయాలు తన జీవితంలో తీసుకుంటాడు కనుక, తను తీసుకునే నిర్ణయాల చొప్పున నడుచుకుంటాడు కనుక, న్యాయంగా నీతిగా ప్రవర్తిస్తాడు కనుక, దేవుడు ఆ వ్యక్తి చేసిన ప్రతి ఒక్క పనిని దీవిస్తాడు. ఈరోజు అటువంటి వాగ్దానం నీ జీవితంలో, మనందరి జీవితంలో నెరవేరాలంటే మొదటిగా మనము ఆత్మ విషయంలో వర్ధిల్లి ఆత్మ ఫలాలను ఫలించి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆనందిస్తున్నట్లయితే ప్రతి విషయంలో ఆత్మలో ఎలా అయితే వర్ధిల్తామో అన్ని విషయంలో దేవుడు మనం దీవిస్తాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రేమ కలిగిన తండ్రి, ఆత్మ అయిన దేవ, అవును చక్కని వాగ్దానంతో వీళ్ళతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అవునా తండ్రి, మేము ఎలాగైతే ఆత్మ విషయంలో అయ్యా వర్ధిల్లుతూ ఆత్మ ఫలాలను ఫలిస్తూ నీ యొక్క సన్నిధిలో మేము ఆనందిస్తూ ఉంటామో అయ్యా అట్టి రీతిగా మిగతా అన్ని విషయంలో మీరు మమ్మల్ని వర్ధిలింపజేస్తారని వాగ్దానం చేసిన రీతిని బట్టి వందనములు. ఆనాడు అబ్రహాముని, యోసేపుని, యోబుని ఎలా అయితే మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము దీవించి ఆశీర్వదించారో అట్టి రీతిగా బిడ్డలందరినీ మీరు ఆత్మలో వర్ధిలింపచేసి మొదటిగా అయా ఆత్మీయ విషయంలో వెనుకబడి ఉంటే ఆత్మలో వర్ధిలింపచేసి మిగతా అన్ని విషయంలో, కుటుంబంలో, వ్యాపారంలో, ఆయా ఉద్యోగంలో, చదువులో అన్ని విషయంలో మీరు వర్ధిలింపచేసి ఈ నామాన్ని మహిమపరచుకోమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొని ఉన్నాం నా తండ్రి. ఆమేన్.